భార్య భర్తకు పట్టొద్దు, భార్య భర్తకు తోడై ఉండాలి. నాకు కొంతమంది ఫోన్ చేస్తారండి, వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తుంటారు. ఎందుకు అక్క ఏడుస్తున్నారు, ఏం ప్రాబ్లం, ప్రార్థన చేద్దాంలే అక్క అంటే, ఏం లేదు సార్, ఏం లేదు అన్నయ్య. ఏంటి ఇది మరి, నా భర్త నాతో ఉండట్లేదు, ఎప్పుడు చూసినా ఆఫీసే, ఎప్పుడు చూసినా డ్యూటే. అదే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏమన్నా తెలుసా, ఆ పక్కింటి అక్క చీర కొన్నది, వాళ్ళు కారు కొన్నారు, వీళ్ళు బైక్ కొన్నారు. ఈ భర్తకు రోషం పుట్టి నేను సంపాదించాలరా అని భార్యను మర్చిపోయి సంపాదించడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ భర్త సంపాదించాలని ఆశ కలిగడానికి కారణం ఎవరు? బట్ అదే భార్య ఏం ఫీల్ అవుతుంది, మళ్ళీ నాతో ఎలా డీల్ చేస్తారని. హౌ కమ్ వి డీల్ విత్ దీస్ సిచ్యువేషన్స్? ఎట్లా మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలి? నేను ఏం ప్రార్థన చేస్తాను చెప్పండి వాళ్ళ కోసం. యేసుక్రీస్తు నామములో నీ భర్త నీతోనే ఉండునుగా కంటే ఉంటాడేమో, కానీ సంపాదించాల్సిన సంపాదన సర్వం కోల్పోతాడు.